థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. మీరు అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అంటే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మా 4 సంవత్సరాల కష్టం ఇది, అందుకే కనీసం 4 నిమిషాలు మాట్లాడదాం అని ఉంది. డైరెక్టర్ గారిది అయితే 5.5 ఏళ్ళ కష్టం. 4 సంవత్సరాల క్రితం మాకు కలిశారు, మా ఇద్దరికి కలిశారు ఆయన. ఎంత మంచిదైందో 4 సంవత్సరాలకి 4 నిమిషాలు అన్నారు. 8 సంవత్సరాల ముందు కలిసి ఉంటే 8 నిమిషాలు మాట్లాడదానండి. మంచిదైంది, 4 సంవత్సరాల ముందు కలిసారు. ఆ రోజుల్లో డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేయకపోయింటే రిజర్వేషన్స్ దాటి ఏదో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం అయ్యేవాడినేమో. కాకపోతే అదృష్టం వరించింది. ఒక పుస్తకం రాయడం వల్ల ఆయన నాకు కాల్ చేసి ఈ సినిమా అవకాశం ఇచ్చి 4 ఏళ్ళ జర్నీ చేసి, ఈ 4 ఏళ్ళలో నేను ఒక 6 పుస్తకాలు రాసి ఇలా ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఉన్నానంటే అంతా డైరెక్టర్ గారు చలవ. అండ్ డైరెక్టర్ గారి కష్టం గురించి చెప్పాలంటే చాలా ప్రొడక్షన్ హౌస్లు దిగారు. ఈయన చెప్పినట్టు మా అన్నయ్య ఇంకా అన్నయ్యలా అయిపోయాడు, సొంత అన్నయ్యలా అయిపోయాడు. ఇంకా లిటరల్లీ మా డైరెక్టర్ గారు ఇలాంటి అన్నయ్యని ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ చాలా ప్రొడక్షన్ హౌస్లు తిరిగారు. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వల్ల పడుతూ లేస్తూ ఉన్నాము. చివరికి నిహారిక గారు వచ్చారు. నిహారిక గారు రావడంతో కొంచెం సంతోషం ప్లస్ భయం, ఇదేమవుతుందా అని. ఒక పక్క నుంచి ఎగ్జైట్మెంట్, ఒక పక్క నుంచి భయం. కానీ నిహారిక గారు మాకు ఇచ్చిన ధైర్యం 100% స్ట్రైక్ రేట్ లాంటిది. జనసేన ఎలా అయితే కొట్టిందో అలాంటి స్ట్రైక్ రేట్ లాంటిది మాకు ఆవిడిచ్చిన ధైర్యం. సో స్పెషల్ థ్యాంక్స్ మేడం, మీకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి మెగా కాంపౌండ్లో ఇంతమంది యూత్, ఇంతమంది ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు. అండ్ మా నిహారిక గారికి ఎప్పుడు తోడుగా ఉండే మరో ప్రొడ్యూసర్ గారు ఫణి గారు, టైం అండ్ మనీ 2 లెక్క చేయకుండా మంచి సినిమా తీయాలి అని ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. అండ్ వీళ్ళిద్దరిని నడిపించే ఇంకొక ఫోర్స్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు. ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని చాలా డీటెయిలింగ్గా లోతుగా ఆలోచించి ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి ఈరోజు ఇలా నిలబెట్టారంటే నిజంగా చాలా గ్రేట్ అండి రమేష్ గారు. ఇంకా ప్రతి టెక్నీషియన్ గురించి మ్యూజికల్ హిట్. నిజంగా చెప్పాలంటే 11 పాటలు, 11 మంది హీరోలు, ఇంత పెద్ద కాస్ట్, ఇదన్నీ అంటే ఫస్ట్ మేమే మాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం తీస్తున్నాం అనే మనం ఎలా అవుతుంది ఇది అనుకున్నాం. కానీ నిజంగా ఇలా రావడం అనేది మాకు చాలా గొప్ప విషయం. సినిమా తెర మీదకి రాకముందే ఇంత పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనుదీప్ గారికి, మా గోదావరి జిల్లాని మరింత అందంగా చూపించిన మా రాజు గారికి, ఎడిటింగ్లో ఎవరిని కట్ చేయకుండా అందరినీ ఉంచుతూ ఉన్న మా అన్వర్ గారికి, మంచి మంచి స్టెప్స్ వేయించిన సింపుల్ స్టెప్స్, మంచి స్టెప్స్ మా హీరోలు అందరితో వేయించి, హీరోలతోనే కాదు టెక్నీషియన్స్తో కూడా వేయించిన మా జేడి మాస్టర్కి, ప్రణయ్ నైని గారికి. ఒక్క నిమిషం మేడం, మీ గురించి కూడా ఒక మాట చెప్పాలి. అందరికీ స్పెషల్ థ్యాంక్స్. 3.5 minutes మేడం, ఇంకొక హాఫ్ మినిట్ ఉంది. ఓకే. ఫైనలీ యాక్టర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద హీరో అయితే తగ్గడం పెరగడం అనేది చాలా కామన్. కానీ ఇప్పుడే వస్తున్న హీరోలు 11 మంది కూడా వాళ్ళు డైరెక్టర్ గారు తగ్గమంటే తగ్గి, పెరగమంటే పెరిగి, మీరు ఏ సినిమాలో చేయకూడదురా, నా సినిమాలోనే ఉండాలి, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పినా సరే, అన్నయ్య నేను మీతోనే ఉంటాం అని చెప్పిన యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఎంత గొప్ప డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, అసోసియేట్ డైరెక్టర్లా కాకుండా సొంత తమ్ముళ్ళ మా డైరెక్టర్ గారికి బాధ్యతగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇప్పటివరకు మా అందరిది ఆగస్టు 9 నుంచి మీ అందరిది కాబోతుంది. ఆగస్టు 9న ఈ సినిమాలో చేసిన అందరికీ స్థాయి ఇంకొంచెం పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ చివరిగా ఒక్క విషయం, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, ఎప్పుడు అంటూ ఉండేవారు స్టార్ మహిళ చూసి, అరే ఒకవేళ నువ్వు సినిమాలోకి వెళ్తే, నువ్వు సినిమాలో రైటర్ అయితే కనుక ఆ స్టేజ్ మీద సుమగారే ఉంటారా, సుమగారే యాంకరింగ్ చేస్తారా అనేవారు. అమ్మ నిజంగా సుమగారే ఉన్నారు, నా పక్కన ఉన్నారు సుమగారు. చాలా థ్యాంక్స్. మా ఫ్యామిలీకి థ్యాంక్స్ అండ్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ మహిళ పిల్లలు మీరందరూ. మేడం చెన్నై
అంటే ఒక కాలంలో చందమామని చూపించి భోజనం పెట్టేవాళ్ళు, ఆ తర్వాత కాలం అంతా కూడా స్టార్ మీద చూపించే భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మలు, రుణపడి ఉన్నాను. సింహాచలం గారు, వంశీ గురించి చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. అమ్మగారు అక్కడే ఉన్నారు. నమస్కారం అండి. నాకు తెలిసి ఈ రోజు మీ అందరికన్నా ఎక్కువగా ఆనందించేది ఏంటంటే మీ అమ్మానాన్నలు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మనసు నిండా ఆనందం, కళ్ళ నిండా ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. వంశీ ఈ సినిమా స్టార్ట్ చేయక ముందర అంటే అవుతున్న ఆ మూమెంట్ లో మధురా నగర్ వీధిలో వంశీ తిరుగుతున్నాడంటే వెనక ఒక 20-30 మంది తిరుగుతుంటారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, మేమందరం ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు వంశీ అలా మధురా నగర్ వీధిలో నడుస్తుంటే ఆ వంశీతో పాటు అలాగా వీధిలో ర్యాలీలా వెళ్తుండేది. సో ఇప్పుడు అదంతా గెయిన్ చేసాం అనిపించింది. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా స్పెషల్ థ్యాంక్స్? స్పెషల్ థ్యాంక్స్ అసోసియేట్ కమ్ లిరిక్ రైటర్ నాగార్జున గారికి. ఎందుకంటే ఈ సినిమాలో 2 పాటలు రాశారు ఆయన నాగార్జున రెడ్డి. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి కూడా చాలా ట్రావెల్ చేశారు, మాకు చాలా సపోర్ట్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్. హే ప్రొడ్యూసర్ పద్మజ గారికి, పద్మజ కొనిదెల గారు, నాగబాబు గారు మీరు కనిపించట్లేదు మాకు, ఇప్పుడు ఓన్లీ ప్రొడ్యూసర్ గారే కనిపిస్తున్నారు. ఎస్, నాగబాబు గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే పద్మజ గారికి స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ గా అంటే చాలా ఈవెంట్స్ లో చూసాం, కానీ ఈ పదవిలో, ఈ హోదాలో చూడలేదు. ఈ రోజు ఎలాగైతే ఈ 11 మంది ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారో, 11 మంది కాదు, ఐ థింక్ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వాళ్ళందరితో పాటుగానే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉన్నారు. అండ్ అలాగే నిహారిక వాళ్ళ అమ్మా నాన్నగారులు కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మని అడిగానని చెప్పు. ఓకే, బాయ్ 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 బాయ్. ఓకే, సో మనము ఇప్పుడు నెక్స్ట్ రామ్ బాబు అంటే మిస్టర్ రఘువరన్ అండ్ అలాగే మిస్టర్ రవి అంటే శ్యామ్, మీరిద్దరూ కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి వేదిక మీదకి రండి. ఇందాక చెప్పారు కదా